అందరికీ నమస్కారం। ఈ వీడియోలో ఎవరికి ముఖ్యంగా ఉద్దేశించినది అని అడిగినట్లయితే ముఖ్యంగా షుగర్ ఉన్న మగవారు లేదా భర్తలకి షుగర్ ఉన్న ఆడవారు ఈ ఇద్దరు మాత్రం తప్పకుండా ఈ వీడియో చూడాలి। అసలు మనకి ఈ షుగర్కి ఈ అంగం పైన ఉన్న చర్మానికి ఫోర్ స్కిన్కి అసలు సంబంధం ఏంటి, అసలు వారి దాంపత్య జీవితం ఎందుకు సరిగ్గా లేదు అనేది తెలియజేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం। సో లెట్స్ స్టార్ట్ ద వీడియో। అందరికీ నమస్కారం, నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ అండ్ మినిమల్ యాక్సెస్ సర్జన్ ఫ్రమ్ హిమగిరి హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్। అసలు షుగర్కి ఫోర్ స్కిన్కి సంబంధం ఏంటి అని చూసుకున్నట్లయితే ముందుగా ఫోర్ స్కిన్ గురించి కొంచెం తెలుసుకుందాము। మనకు అంగాన్ని పెన్నిస్ అనడం జరుగుతుంది। అంగం పైన ప్రతి ఒక్కరికి కూడా చర్మం అనేది ఎక్స్ట్రానే ఉండడం జరుగుతుంది। ఆ ఎక్స్ట్రాగా ఉన్న ఫోర్ స్కిన్నే ఎక్స్ట్రాగా ఉన్న చర్మాన్నే మనం ఫోర్ స్కిన్ అని అనడం జరిగింది। ఇప్పుడు షుగర్కి దీనికి ఏం సంబంధము అని చూసుకున్నట్లయితే మగవారు ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నాము అని తెలుసుకున్నప్పటికీ కూడా తెలియకుండానే చివరిలో ఆ గోల్డెన్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రాప్ రెండు డ్రాప్లు అనేవి కొంచెం ఉండనే ఉంటుంది। సో ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఉదాహరణకి ఇది పెన్నిస్ అనుకుంటే ఎక్స్ట్రాగా స్కిన్ ఉండి మనం ఎంత క్లీన్గా పెట్టుకుంటున్నాము అనుకుంటున్నా కూడా ఆ యూరిన్లో నీటి బిందువులు ఆ చుక్కలన్నీ కూడా అక్కడే చర్మం పైన అక్కడే ఎక్కువసేపు నిలువ ఉండడం వల్ల మనకు బెలనైటిస్ అనే జబ్బుకి దారి తీస్తూ ఉంటుంది। అసలు ఈ బెలనైటిస్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే అందరికీ తెలిసినట్టే షుగర్ ఉన్న వాళ్ళలో ఏమవుతుంది, రక్తంలో షుగర్ శాతం అనేది ఎక్కువైంది అని చెప్తూ ఉంటాం। సో ఈ షుగర్ ఉన్న వారికి ఏమవుతుంది, యూరిన్లో కూడా షుగర్ ఒకవేళ అన్కంట్రోల్డ్గా ఉన్నట్లయితే వారు జనరల్లీ యూరిన్ టెస్ట్ చేసుకున్నట్లయితే యూరిన్లో కూడా వాళ్ళకి గ్లూకోజ్ అనేది షుగర్ అనేది వెళ్ళడం అనేది మనం గమనిస్తూ ఉంటాం। సో అదేవిధంగా ఈ షుగర్ ఉన్న వారిలో షుగర్ బాగా అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు యూరిన్లో తెలియకుండానే గ్లూకోజ్ అనేది షుగర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది। సో ఇలాగైనా లీక్ అయిన షుగర్ కాస్త అక్కడే ఫోర్ స్కిన్ యొక్క చివరి భాగంలో నిలువ ఉండి ముఖ్యంగా మనకు యూరిన్ ఉంది, యూరిన్తో పాటు షుగర్ అనేది ఉండడం జరిగింది। అండ్ ఎస్పెషల్లీ ఈ షుగర్ ఉన్న మగవారు ఆడవారితో కలిసినట్లయితే ఆడవారిలో ఉన్న బ్యాక్టీరియా కొద్ది గొప్ప క్రిములన్నీ కూడా ఇక్కడ వీరికి అంటుకోవడం అనేది జరుగుతుంది। సో ఇప్పుడు మనకి ఇన్ఫెక్షన్ రావడానికి సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చూసుకుంటే ఒకటి మన ఓన్ యూరిన్, మన ఓన్ మూత్రంలో చూసుకోవచ్చు, లేదా మనకి ఆడవారితో కలిసిన తర్వాత ఆడవారి నుంచి వచ్చిన బ్యాక్టీరియా కావచ్చు, లేదా మన వీర్యంలో ఉన్న కొద్ది గొప్ప బ్యాక్టీరియా కావచ్చు। సో ఇలా మనకు మూడు సోర్సెస్, యూరిన్, ఫీమేల్స్ పార్ట్నర్ అండ్ ఓన్స్ సెమెన్। సో ఈ మూడు సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చి మనకి ఆల్రెడీ ఈ యూరిన్లో ఏదైతే షుగర్ ఉండడం జరిగిందో దానివల్ల నానిన చర్మం అనేది బాగా నానిపోయి ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా త్వరగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి। ఏ విధంగా అయితే ఎవరైనా బీచ్కి కానీ స్విమ్మింగ్ పూల్కి కానీ వెళ్ళి 1 గంటన్నర 2 గంటలు అట్లానే నీటిలో ఉన్నట్లయితే ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత నీటి నుంచి బయటకు వచ్చిన చర్మాన్ని చూసినట్లయితే అది ఎట్లయితే కమిలిపోయి బాగా జస్ట్ ఇట్లా అన్నా కానీ తెగిపోయేటట్లు ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా ఈ షుగర్ ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్లన్నీ కలగూడి అన్నీ మనకు అక్కడ చేరి ఫోర్ స్కిన్ యొక్క చివరి భాగంలో చిన్నటి క్రాక్స్ లాగా వస్తూ ఉంటుంది। అలా ఒకవేళ క్రాక్స్ వచ్చి కొంచెం తెల్లటి స్రావం లాగా బాగా మంటగా ఉంటే దాన్నే మనం బెలనైటిస్ లేదా బెలనోపాస్టైటిస్ అని చెబుతూ ఉంటాం। సో ఎక్కువ మంది ఏమనుకుంటారు, చీలడం జరిగింది అని చెప్పి కొన్ని రోజులు ఆడవారితో కలవడం అనేది మానేసినట్లయితే ముఖ్యంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ మందికి ఆ గాయం ఏదైతే ఏర్పడిందో అది మానిపోవడం అనేది గమనిస్తూ ఉంటారు। మానిపోయింది అనుకొని ఆనందించడానికి అస్సలు లేనే లేదు। ఎందుకు అంటే ఇప్పుడు మానడం ఎందుకు జరిగింది, ఆ గాయానికి మనం రెస్ట్ ఇచ్చి ఫర్దర్ ఇన్ఫెక్షన్ కాకుండా ఆడవారితో కలవడం కానీ జరగలేదు అండ్ నీట్గా పెట్టుకున్నాం కాబట్టి। కానీ ఇదే షుగర్ అనేది మనకు జీవితాంతం ఉండే ప్రాసెసే। సో మనం యూరిన్ వెళ్ళినప్పుడల్లా షుగర్ అక్కడ పడినప్పుడు ప్లస్ ఆడవారితో కలిసినప్పుడు ఈ ప్రక్రియ ఏదైతే మనం ఈ చీలికలు రావడానికి ప్రక్రియ ఏదైతే చెప్పుకున్నామో అది తరచుగా రిపీట్ అవుతూనే ఉంటుంది।
అండ్ ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకా ఇబ్బంది అనేది మనం పెరగడం అనేదే గమనిస్తాం. ఏ ఇబ్బంది ఎందుకు పెరుగుతుంది అని చూసుకున్నట్లయితే సింపుల్ లాజిక్ ప్రకారంగా చూసుకుంటే మనకు బాడీలో జనరల్లీ స్కిన్ చూసుకుంటే దానికి ఉండే నేచర్ ఏంటి, ఎలాస్టిసిటీ. సపోజ్ ఇక్కడ చర్మాన్ని తీసుకున్నాం, పట్టుకొని లాగే కొద్దీ ఎంతన్నా వస్తుంటుంది. సేమ్ వే ఇక్కడ కూడా చర్మాన్ని లాగే కొద్దీ సాగుతూ ఉంటుంది. అది జనరల్లీ నార్మల్ స్కిన్కు ఉన్న నేచర్. అదే ఎవరికన్నా దెబ్బ తగిలిన తర్వాత గాయం మానిపోయిన తర్వాత ఎలాగుంటుంది అని చూసుకున్నట్లయితే ఉదాహరణకి ఒళ్ళు కాలిన వాళ్ళని చూసుకుందాం. ఒళ్ళు కాలినప్పుడు ఏమవుతుంది, బాగా బొబ్బలు కట్టి చర్మం అంతా బాగా ఉబ్బిపోయి ఉంటుంది. అదే ఒళ్ళు కాలిన వాళ్ళని గాయం అంతా మానిపోయిన తర్వాత ఒక 2-3 నెలల తర్వాత చూసుకున్నట్లయితే ఏమవుతుంది, వారికి చర్మం అంతా బాగా పతలాగా అయిపోయి, ప్లస్ ఒకవేళ మూతి పైన కానీ మెడ పైన కానీ చేతి పైన కానీ ఉంటే మూతి ఇట్లా సొట్టపోవడము, లేదా మెడ ఇట్లా పోవడము, అండ్ ఇట్లా గాయం మానిన తర్వాత చర్మం ఇట్లా కుచించుకుపోవడం ఇవన్నీ గమనిస్తూ ఉంటాం. ఎందుకు అని చూసుకున్నట్లయితే నార్మల్ స్కిన్కు ఉండేది ఎలాస్టిసిటీ అంటాం. అదే స్కార్ టిష్యూ అంటే గాయం ఏర్పడిన తర్వాత వచ్చే చర్మాన్ని దానికి ఉండే ప్రాపర్టీ కంట్రాక్టిలిటీ అంటాం, అంటే కుచించుకుపోవడం. అందుకే ఒళ్ళిని కాలిన తర్వాత కూడా మూతి ఇట్లా పోవడం, లేకుంటే కంటి దగ్గర ఉంటే కళ్ళు ఇట్లానే ఫిక్స్ అయిపోయి మానడం అనేది గమనిస్తూ ఉంటాం. సో అదే విషయం అనేది మనకు ఫోర్ స్కిన్ దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధంగా అయితే చీలికలు వచ్చినవి కొన్ని రోజులు వదిలేస్తే అది మానిపోవడం అయితే మానిపోతాయి, బట్ అది మానిపోయేటప్పుడు ఎలాగ మానుతున్నాయి అని చూసుకున్నట్లయితే బాగా వెడల్పుగా ఉన్న ఫోర్ స్కిన్ కాస్త గాయం అంతా మానిన తర్వాత చూసుకుంటే కొంచెం చిన్నదైనట్టు గమనిస్తుంది. సో ఇలాగ చిన్నగా అయిందని పైన సరే మానిపోయింది కదా అని ఆనందించడానికి ఇప్పుడేమవుతుంది, ఇలా మానిపోయిన తర్వాత కూడా మనకు ఏ రోజైనా ఆడవారితో కలిసాము లేదా ఏ రోజైనా అంగం గట్టిపడింది, అప్పుడేమవుతుంది దీనిపైన మళ్ళీ స్ట్రెచ్ అనేది జరిగడం వల్ల మళ్ళీ అది చీలడం అనేది జరుగుతుంది. సరే చీలిండేది మళ్ళీ మానిపోతుందా అంటే మనం కొన్ని రోజులు ఆ భాగానికి రెస్ట్ ఇచ్చి క్లీన్గా పెట్టుకున్నట్లయితే 100% మానిపు అనేది జరుగుతుంది. కానీ ప్రతిసారి గాయం మానే కొద్దీ ఇలాగ వైడ్గా వెడల్పుగా ఉన్న ఓపెనింగ్ కాస్త కొంచెం చిన్నదవుతుంది, ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకా కొంచెం చిన్నదవుతుంది, ఇంకా రోజులు గడిచే కొద్దీ ఇంకా చిన్నదవుతుంది. సో రోజులు గడిచే కొద్దీ ఇంకా చిన్నదైపోయి ఏదో ఒక రోజు కంప్లీట్లీ మూసుకుపోవడం అనేది జరుగుతుంది. జనరల్లీ గాయం మారడం వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ అంగానిపైన అంగం గట్టిపడినప్పుడల్లా ప్లస్ ఆడవారితో కలిసినప్పుడల్లా మూసుకుపోయిన దానిపైన మళ్ళీ ప్రెషర్ పడడం వల్ల మళ్ళీ అది చీలికల్లాగా మనకు తరచుగా ఇలా రిపీటెడ్ సైకిల్గా జరుగుతూనే ఉంటుంది. సో ఏదో ఒక రోజు కంప్లీట్లీ మూసుకుపోవచ్చు, లేదా కొంతమంది సపోజ్ దీన్నే అంగం అనుకుంటే మనం ఉంగరాన్ని బాగా వెడల్పుగా పెద్దదిగా ఉన్న ఉంగరం తొడిగేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఏదో ఒక రోజు టైట్ ఉంగరం తీసుకుని మనం బలంగా ఫోర్స్ చేసి వెనకలికి లాగినట్లయితే ఎలాగైతే ఉంగరం వెనకలికి వచ్చి ఎలాగైతే అడ్డగించుకోవచ్చో అలాగే షుగర్ ఉన్నవారిలో కూడా ఈ చీలికలు ఉన్నవారు కూడా ఏదో ఒక రోజు పొరపాటున ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బాగా వైలెంట్గా సెక్స్ చేసేటప్పుడు స్కిన్ పొరపాటున వెనకలకు వచ్చి అడ్డగించినట్లయితే అది ఎమర్జెన్సీ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అప్పటికప్పుడు ఇమీడియట్లీ హాస్పిటల్ అటెన్షన్ తీసుకోకపోతే ఈ పెన్నిస్కి ఈ టైట్ ఫోర్ స్కిన్ అనేది ఉరితాడులాగా మారే ప్రమాదం కూడా ఉండనే ఉంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ మీరు గమనించినట్లయితే ఆడవారు కూడా ఒకవేళ మీ భర్తలకు కనుక షుగర్ ఉన్నట్లయితే మీరు కూడా క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఒకవేళ ప్రొటెక్షన్ ఏమీ వాడకుండా సెక్స్లో పాల్గొన్నట్లయితే మీకు కూడా మగవారికి ఉన్న ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్సీ అనేది చేసుకోకుండా వినడానికి మీకు కష్టమైనా కూడా ఈ షుగరు ఉన్నవారిలో టైట్ ఫోర్ స్కిన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అని అనడం జరుగుతుంది. అండ్ వారికి పర్మనెంట్ రిలీఫ్, టెంపరీ రిలీఫ్కి మీరు ఏం మందులు వాడకుండా షుగర్ కంట్రోల్లో పెట్టుకొని బాగా శుభ్రంగా పెట్టుకుంటే ఖచ్చితంగా హీల్ అయిపోతుంది. బట్ మనం చెప్పుకున్నట్టు అది టెంపరీగా మాత్రమే హెల్ప్ అవుతుంది. మనకు పర్మనెంట్గా జీవితంలో ఇంకొకసారి ఇన్ఫెక్షన్ రాకూడదు, జీవితంలో ఇంకొకసారి సెక్స్ చేసుకునేటప్పుడు ఇబ్బంది కాకూడదు, లేదా ఈ తెల్లటి స్రావం రావడము ఈ దురదలు పెట్టడం జీవితంలో ఇంకొకసారి ఉండకూడదు అనుకుంటే మాత్రము సర్జరీ మాత్రమే సొల్యూషన్ అవుతుంది. ఎక్కువ మంది షుగర్ ఉంది కదా అని భయపడుతూ ఉంటారు. షుగర్కి దీనికి మనకు సంబంధం పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకు అంటే మనం చేసే సర్జరీలో కుట్లు కానీ కోత అనేది కానీ లేదు.
లేకుండా చేస్తున్నాం కాబట్టి షుగర్ కంట్రోల్లో ఉన్నా లేకపోయినా కూడా మన దగ్గర కుట్లు లేకుండా చేస్తున్న సర్జరీ ద్వారా మనకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ సర్జరీ మాత్రమేనా మార్గము అని చూసినట్లయితే తప్పకుండా ఇందాక చెప్పినట్టు మనకి పర్మనెంట్ రిలీఫ్ పరంగానే మన అడుగులు వేయాలి తప్ప తాత్కాలికంగా వచ్చే ఇంప్రూవ్మెంట్ అనేది మనకు వేస్ట్ అనే చెప్పవాలి. ఎందుకు ఖచ్చితంగా సర్జరీ అని చెప్తున్నామంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్తాము. మనకి 2 ఉదాహరణలుగా చెప్పుకుందాం. సపోజ్ మనం స్నానం చేసి బాడీని క్లీన్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మనం జస్ట్ షవర్ కిందకి వెళ్ళి మనం 10 గంటలు స్నానం చేసిన ఈ పార్ట్స్ వరకు బాగా క్లీన్ అవుతుందే తప్ప ఈ ఆంపిట్ సంఖ వరకు మనం ఎత్తి క్లీన్ చేసుకోందే మనకు 10 గంటల షవర్ కింద ఉన్న ఎటువంటి ఉపయోగం ఎలాగైతే ఉండదో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఒక మనిషి మన దగ్గరకు వచ్చాడు. ఏమని చెప్పి వచ్చాడంటే బాడీ నుంచి స్మెల్ ఎక్కువ వస్తుంది, ప్లస్ బాడీ పైన దురదలు ఎక్కువ పెడుతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు ఆ మనిషిని మనం హిస్టరీ ఎంక్వైరీ చేయగా ఆ మనిషి చెప్పింది ఏంటి అంటే 5 రోజుల నుంచి స్నానం చేయలేదని. సో ఇప్పుడు ఇదే మనిషిని 2 రకాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒక ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆ మనిషి దురదలు చెప్తున్నాడు కాబట్టి దురదలకు మందులు రాసివ్వడము, బాడీ నుంచి స్మెల్ వస్తుంది అని చెప్పాడు కాబట్టి సెంటో పర్ఫ్యూమ్ రాయడము ఒక ట్రీట్మెంట్ అవుతుంది. రెండో ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎటువంటి మందులు లేకుండా జస్ట్ స్నానం వెళ్ళి చేయమని చెప్పడం. సో మీరే క్వశ్చన్ చేసుకోండి, వీటిలో ఏది బెటర్ అంటారు? స్నానం చేస్తే బెటరా లేకుంటే సెంటు పర్ఫ్యూమ్ రాసుకుంటే బెటరా? ఫస్ట్ ఇచ్చిన ట్రీట్మెంట్లో ఏమవుతుంది, సెంటు పర్ఫ్యూమ్ కొట్టుకోగానే అబ్బా చాలా సువాసన వస్తుంది, ఇన్ని రోజులు కంపు కొట్టింది ఇప్పుడు ఎందుకు సువాసన వస్తుందని ఆనందించవచ్చు. కానీ ఈ సెంటు పర్ఫ్యూమ్ ఎఫెక్ట్ పోగానే మళ్ళీ మనకున్న ఒంటిలో ఉన్న కంపు బయటపడేదే. అదే సెకండ్ ట్రీట్మెంట్లో ఏం చేశారు, ఎటువంటి మందులు ఇవ్వకుండా ఈ జబ్బు రావడానికి మెయిన్ అసలైన కారణం ఏంటి, స్నానం చేయకపోవడం. అందుకని స్నానం చేయమని చెప్పడం జరిగింది, ఎటువంటి మందులు రాసి ఇవ్వకుండా. బట్ స్నానం చేయడం వల్ల ఎలాగైతే పర్మనెంట్ రిజల్ట్ వచ్చిందో అదేవిధంగా మనం చేసుకునేది ఏది టెంపరీగా మనం చూడకూడదు, పర్మనెంట్ రిజల్ట్ పర్మనెంట్ రిలీఫ్ కోసం అని చూసుకోవాలి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో మనకి చెమట అనేది అట్లానే ఉండిపోవడం వల్ల మనకు ఎట్లయితే ఆ కంపు దురద అనేది రావడం జరిగిందో అదేవిధంగా మనకు ఇప్పుడు షుగర్ అనేది ఉండడం జరిగింది. అండ్ ఈ షుగర్ ఉండి మనకు ఈ ఇన్ఫెక్షన్కి మన యూరిన్ కావచ్చు, మన వీర్యం కావచ్చు, లేదా ఆడవాళ్ళతో కలిసిన తర్వాత వచ్చే బ్యాక్టీరియా క్రిములు కావచ్చు, ఇవన్నీ వీటిలో ఏది మనము మార్పులు చేర్పులు చెయ్యందే మనకు ఇదే మాటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు ఈ ప్రొసీజర్లో స్కిన్ అనేది లేకుండా చేసినట్లయితేనే ఇంకొకసారి మనకు ఇన్ఫెక్షన్ రాకుండా పర్మనెంట్ వన్ టైం సెటిల్మెంట్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఫర్దర్ మీకు ఏమైనా అపాయింట్మెంట్స్ కావాలి, కన్సల్టేషన్ హైదరాబాద్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రము మీరు కింద ఇచ్చిన హెల్ప్ లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.